నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉండే నియోజకవర్గంలో పంట కాలువలను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరిక. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆదుకుంటాం. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ వెల్లడి. భీమవరంలో ఎమ్మెల్యే అంజిబాబు నివాసం వద్ద ఘనంగా మావుల్లమ్మ అమ్మవారి పొలిమేర సేవ జాతర. హాజరైన పీఏసీ చైర్మన్ అంజిబాబు, రాజ్యసభ సభ్యులు పాక. జగన్ పొదిలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజం. పంట కాలువలను ఆక్రమించి ఇల్లు నిర్మించిన, చెరువులుగా మలచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెదమెరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషాద ఘటన మనసు కలిచివేసిందని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆక్వా చెరువు తవ్వకందారులు నిబంధనలకు విరుద్దంగా బోదెలను ఆక్రమిస్తున్నారని, నిబంధనలకు విరుద్దంగా ఆక్వా చెరువులు ఎవరైనా తవ్వితే వాటిని ధ్వంసం చేస్తామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1:40 జరిగిన విషాద సంఘటన ఇంకా దేశ ప్రజలందరి మదిలో అలాగే ఉంది. ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడో సముద్రం మధ్యలో ప్రమాదం జరగటం, లేదా కుట్రదారులు కూల్చివేయటం, కొన్ని సంఘటనలు మనం అప్పుడప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చూస్తున్నాం. కానీ ఇలా కళ్ళెదురుగుండా అక్కడే ఎగిరిన విమానం 650 అడుగులు పైకెళ్ళి కూలిపోవటం, ఎందరో ప్రజలు, విమానంలోని వారే కాకుండా ఒక ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు, సంతోషం. కానీ సుమారు ఒక 80 నుంచి 90 మంది భోంచేస్తున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మరి సడన్గా ఇలా మృత్యువాత పడటం, ఇది పెను విషాదం. ఆ విషాదంలో తనువు చాలించిన వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలి అనే దాని మీద పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ డీజీసీఏ సంబంధిత శాఖలన్నీ కూడా మరింత అప్రమత్తమై రాబోయే రోజుల్లో ఇటువంటి విపత్తులు జరగకుండా చూడాలని, ఇటువంటివి జరగకుండా ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతున్నే ప్రార్థిస్తాం. ఆ భగవంతుణ్ణి ఇటువంటి విపత్తులు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తున్నా. సుపరిపాలన వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్సవం చేసుకుని మరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని భావించాం. మరి ఆ సంఘటన జరిగినందువల్ల ఆ కార్యక్రమాలని వాయిదా వేయటం జరిగింది. అంచేత ఆ వాయిదా వేసిన క్రమంలో మన నియోజకవర్గానికి రెస్ట్రిక్ట్ అవుతూ, మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటే చెయ్యాలని కొన్నవి ఏమిటి, నేను ఎన్నికల సమయంలో చేస్తానన్నవి కొన్ని ఉన్నాయి, చేసినవి చేస్తానన్నవి కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి, చేయబోతున్నవి ఏమిటి అనే దాని మీద మనం చర్చ పెట్టుకుందాం. రేపు ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడలో పెద్ద సభ అయిన తరువాత ఆ ఉత్సవాలు ఏం చేస్తారనేది, అప్పుడు రాష్ట్రంలో ఉన్న సుపరిపాలన గురించి మరి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా
నాకు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరగవలసిన వాటి గురించి, క్లుప్తంగా జరిగిన వాటి గురించే మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, జూన్ 4వ తారీఖు మనకి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 12వ తారీఖు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ చేసిన వెంటనే 13వ తారీఖు నుంచి నా ప్రణాళిక ఒక ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఈ నియోజకవర్గానికి అనే దాని మీద, మరి అసెంబ్లీలో 19 అనుకుంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఆ 13వ తారీఖే నేను అప్పటి కలెక్టర్ సుమిత్ని మీట్ అయ్యి ఆయన ఇంటి దగ్గర ఒక కార్యాచరణ, నేను ఎన్నికల్లో తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని చెప్పాను. మరి దీనికి ఎలా చేయాలి, మనం ముందుకెళ్ళాలి, నేను మొదలు పెట్టాలి అంటే మరి ఆయన అప్పుడు ఖజానా ఖాళీ చేయటానికి నిధులు ఏవి లేవండి. బాగా ఇవ్వగలిగితే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వగలవేమో, అంతకు మించి నిధులు ఏమి లేవు అని చెప్తే ఓకే, నో ప్రాబ్లం. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి, నేను నాతో పాటు పెద్ద నరసం కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకెళ్ళా. ఒక ఆలోచన వచ్చి, మీరు ఇవ్వక్కర్లేదు, మీరు కావాలి గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే సరే మీరన్నా 10 లక్షలు సపరేట్ అకౌంట్ పెడదాం, నేను నా వంతు కావచ్చు నా స్నేహితుల దగ్గర నుంచి సబ్సిక్వెంట్గా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ నేను అన్నమాట ప్రకారం నేను పని చేయవలసిందే ఇది అని చెప్పి అప్పటికప్పుడు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేమ్ కూడా ఆ మొదటి సిట్టింగ్లోనే ఫైనలైజ్ చేసి ఆయనతోటి ఆ మరుసటి రోజే ఆయనతోటి అకౌంట్ ఓపెన్ చేయించి, ముందుగా నేను కొన్ని నిధులతో మొదలుపెట్టి స్నేహితులతో మాట్లాడి నువ్వు ఒక 5 లక్షలు నువ్వు ఒక 5 లక్షలు అని చెప్పి అలాగా ఆ నిధితో సొంతంగా పనులు చేయటం ప్రారంభించాం. అది గ్రామస్తులు, రైతులు అందరూ కూడా ఎప్పుడో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి వదిలేసిన కాలువలని ఈ చేపట్టడం చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా చోట్ల ముందుకు రావటం, చాలా పనులు మనం ప్రారంభించి ఒక చైతన్యం అనేది డెవలప్మెంట్కి ప్రభుత్వం నిధులే అక్కర్లేదు, మనం కూడా ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవచ్చు. ఆ తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కని క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలాలు బాగున్నాయి కానీ సరైన ఆట స్థలాలుగా మార్చలేదు. స్థలం ఉంది కానీ ఆట స్థలాలు లేవు. మరి విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు. మరి ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత మురుగుంటలాగా ఆ ఆట స్థలాలన్నీ మురుగుంటలాగా ఉండి స్కూల్ కావచ్చు. ఎక్కడైనా సరే ఒక 60-65 లక్షల రూపాయలు ఉండి హై స్కూల్ ఖర్చు పెట్టాం, ఓపెన్ చేసాం, మీరు అందరూ చూశారు. అలాగే పాలకోడేరులో కూడా ఇంచుమించు 55 నుంచి 65 లక్షల మధ్యన పాలకోడేరు స్కూల్కి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సింగిల్ పెన్నీ తీసుకోవాలి. ప్రజలు, మా స్నేహితులు, మరి సోషల్ వెల్ఫేర్ ఒక 4 హాస్టల్స్ని మనం అన్ని విధాల టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళందరికీ సుమారు ఒక 250 మందికో 350 మందికో మంచాలు, మంచినీటికి ఇబ్బంది అనేది ఉండదు. బట్ మంచినీరుకి మరొక పెద్ద సమస్య, ఈ రైతులు చేపల చెరువులు, రొయ్యల చెరువులు రైతులు దర్జాగా పోతే పక్కోడి పేనమే కదా అనే వాళ్ళంతా భీమవరంలో ఉంటున్నారు. అక్కడ కాలువలన్నీ కలుషితం చేస్తూ ఊర్లో పోతున్నారు, వీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరైతే చెరువుల్లో నీళ్లు డైరెక్ట్గా పంట కాలాల్లో కలుపుతారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా మరి గతంలో ఎప్పుడు ఎవడో ఊహించలేదు. ఆ చర్యలు కూడా చట్ట ప్రకారం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం అనేది చాలా తప్పు అనే దీంతో కలిపిన వాళ్ళని మీడియా మిత్రులే 4 పట్టించారు. వారికి మరి తగు విధంగా మరి చేయవలసింది చేసి మరి దాన్ని ఆల్మోస్ట్
అరికట్టే దిశగా వెళ్తున్నాం. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్సీ జవహర్ వెల్లడించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వీధి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ మనోజ్, రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్, ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పరామర్శించారు. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రీఇన్వెస్టిగేషన్ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటుందని జవహర్ తెలియజేశారు. ఇందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక న్యాయ బృందాన్ని సిద్దం చేసిందని చెప్పారు. జ్యేష్ఠ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్లోని మారుతి థియేటర్ సమీపంలోని నున్నా అంజిబాబు నివాసం నందు పట్టణ ఇలవేల్పు శ్రీ మావుల్లమ్మ అమ్మవారి పొలిమేర సేవ జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు మెంటే పార్థసారథి, ఆర్ఎస్ఎస్ రాష్ట నాయకులు మంతెన రామచంద్రరాజుతో పాటు పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి గరగాల సేవలో పాల్గొన్నారు. మావుళ్ళమ్మ తల్లి పాదపద్మకు నమస్కారం. చలిమేరల సేవ అని దీన్ని అంటారు. ఇది పొలిమేర కట్టిన తర్వాత చలిమేరల సేవ జరుగుతుంది భీమవరం పట్టణంలో. దీనికి కారణం ఏంటంటే భీమవరం పట్టణ ప్రజలంతా కూడా సుఖశాంతులతో సర్వ సౌఖ్యాలతో ఉండాలని దేవస్థానం వారు చలిమేరల సేవ చేస్తారు. ఇది పూర్వం నుంచి కూడా మా నాన్నగారు నున్నా సూర్యనారాయణమూర్తి గారు సాంప్రదాయబద్ధంగా మా ఈదిలో పొలిమేర కడితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము కూడా అదే ఆచారాన్ని పాటిస్తూ ఎదరికెళ్తున్నాం. మా అమ్మగారి పేరు నున్నా శ్యామలాంబ, మా నాన్నగారి పేరు నున్నా సూర్యనారాయణమూర్తి. వారి ఆశీర్వచనంతో అమ్మవారు సర్వ కటాక్షాలతో ఆవిడ పూర్తి సంపూర్ణ సహకారాలతో ఆవిడే ఇంట్లో ఉంటుందని భావిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దిగ్విజయంగా చేస్తున్నాం అమ్మవారి సహకారంతో. గ్రామ దేవత మన ఇలవేల్పు శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాసం సందర్భంగా భీమవరం పట్టణంలో మన పూర్వీకులైనటువంటి నున్నా సూర్యనారాయణ గారు మరి పూర్వీకులు వారు అప్పటి నుంచి కూడా ఈ గ్రామ దేవత సేవలు అనేది చేసుకుంటాం అనేది ఒక ఆచారంగా వస్తుంది. ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారి గరగలు అయితే ఉన్నాయో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకునేటువంటి ఆచారం ఈ పొలిమేర సేవ అని చెప్పేసి వారి కుటుంబం నున్నవారి కుటుంబాలు పూర్వం నుంచి కూడా గ్రామ శాంతి కోసం ఈ పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈ రోజు భీమవరం పట్టణంలో మారుతి థియేటర్ ఆవరణలో ఉన్నటువంటి నున్నా సూర్యనారాయణ గారు వారి అబ్బాయి నున్నా అంజిబాబు గారు వాళ్ళ కుటుంబ సమేతంగా బంధువులతోనూ స్నేహితులతోనూ వాళ్ళ శ్రేయోభిలాషులతో అమ్మవారి గరగల సేవ అనేది చేయడం మరి సాంప్రదాయబద్ధంగా వస్తుంది. ఈ రోజు సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో వారి స్వగృహంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామ శాంతి కోసం మరి బంధువులను స్నేహితుల్ని పిలిచి పూజా కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేయడం జరిగింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.